హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగండి మన పొడవు వంకాయలతో వంకాయ ఉల్లికారం చేశానండి. గుంటూరు స్టైల్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనము వంకాయ ఉల్లికారం చేసుకుంటున్నామండి. దానికోసం ఏంటంటే నేను ఫస్ట్ పావు కేజీ వంకాయలు తెచ్చాను. పొడవు వంకాయలతో చేసుకుంటున్నామండి మనము. అలాగే ఈ ఆనియన్స్ 2 కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, 1 ఇంచ్ అల్లం అండి. అలాగే ఎండుమిరపకాయలనమాట. ఎండుమిరపకాయలు ఏంటంటే ఒక 7-8 ఏసుకుంటున్నానండి ఘాటును బట్టి. మీరు ఒకవేళ ఎండుమిరపకాయలు వేసుకోవటం ఇష్టం లేకపోతే, ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే మీరు చిల్లీ పౌడర్ కూడా ఏసుకోవచ్చనమాట. ఇప్పుడు మనము ఈజీగా అండి త్వరగా అయిపోయే వంకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను. ఒక గిన్నె పెట్టేసా అండి. ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలనమాట. ఇంక ఇందులో మనం ఏం వేయమండి, ఓన్లీ ఇవే అనమాట. ఆనియన్, అల్లము, కొంచెము ఇది ఎండుమిర్చి. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం అండి ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ అట్లా. ఇదిగోండి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి వేసేసేయాలి. ఇదిగోండి, అల్లం కూడా హాఫ్ ఇంచ్ ఇట్లా 3 పీసెస్ కట్ చేసాను. మిక్సీ వేస్తాం కాబట్టి ఇవి కూడా వేసేస్తాం. ఇవి కొంచెం బాగా వేయాలన్నమాట. ఇందులో కొంచెం పచ్చి వాసన ఇంకా పోయే విధంగా కొంచెం కలుపుకుంటూ వీటిని వేయించుకుందామండి. చక్కగా వేయించేసుకోవాలండి. కొంచెము వేగిన తర్వాత మనం ఏంటంటే ముందుగా ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట. అయితే ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతాయి కదండి, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కొంచెం అవి ఫ్రై అయినాక వేసుకుందాము. వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో మంచిగా వీటన్నిటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ ఇట్లా. ఎందుకంటే మనము ఎండుమిరపకాయలు కూడా మనం పచ్చిగా వేస్తున్నాం కాబట్టి అండి, ఇవి కూడా కొంచెం వేగితే బాగుంటుంది అనమాట. అందుకోసం అదే మనం చిల్లీ పౌడర్ అనుకోండి, మామూలుగా వేసేస్తాం కదా, ఇది కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. అందుకని నేను రెడ్ చిల్లీ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట, మన స్పైస్కి తగినట్టు. మీడియం ఫ్లేమ్లో చేసుకుందామండి. మంచిగా ఇవి ఫ్రై అయిపోతాయి అనమాట. హైలో అయితే మాడిపోతాయి. త్వరగా అయిపోతుందండి ఇది వంకాయ ఉల్లికారము. చాలా బాగుంటుంది కూడా. ఇదేంటంటే మన ముద్దపప్పుతో కానీ లేకపోతే దేంతో అయినా కానీ తింటే బాగుంటుంది. అసలు వేడి వేడి అన్నంలో తింటండి, అదిరిపోతాయి. చాలా మందికి ఇష్టం కూడా అండి. ఇది ఎక్కువగా గుంటూరు సైడ్ అయితే గుంటూరు కారం అంటారు దీన్ని. ఉల్లికారం అట్లా, గుంటూరు ఉల్లికారము, లేకపోతే ఓన్లీ ఎల్లిపాయతో కూడా చేస్తారనమాట. వంకాయ కారము అని అంటూ ఉంటారనమాట మా సైడ్ అయితే. కొంచెం కలర్ మారింది, స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇవి చల్లగా అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. ఇవ్వండి, ఇవన్నీ చల్లారినాయి కదా, ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ గిన్నెలోకి అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. మనం ముందుగా చక్కగా ఆయిల్ కొంచెం లైట్గా వేయించుకున్న ఆనియన్స్, అల్లము, అలాగే ఎండుమిర్చి. ఇప్పుడు మనము మంచి పేస్ట్ లాగా, కొంచెం వాటర్ ఏమి యాడ్ చేసే పని లేదండి, జస్ట్ ఇలానే పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చక్కగా మంచి పేస్ట్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. ఇందులో కొంచెం మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి తగినంత. ఇదిగోండి, కొంచెం మన టేస్ట్కి ఎంత సరిపోతుందో తెలుసు కదా, అంతే. నేనైతే పావు టేబుల్ స్పూన్ అంతవరకే వేసేసాను. వేసి ఒకసారి మనము మంచిగా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. పక్కన పెట్టేద్దామండి కాసేపు. ఇదిగోండి, వంకాయలు శుభ్రంగా వాష్ చేసి పెట్టేసాను. వీటిని ఏంటంటే 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పీసెస్గా మనము కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం ఉంటేనేమో ఉప్పు వాటర్లో వేసేయండి, లేదంటే ఇంక ఇట్లా డైరెక్ట్గా చేసేసుకోండి. మనం ఆల్రెడీ మిక్స్ రెడీ పెట్టుకున్నాం కాబట్టి పెట్టేసుకొని ఇంకా ప్రాసెస్ చేసుకోవడం మంచిది. ఇట్లా 4 చూసారా, ఇట్లా మిగిలిన అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా అన్నీ కట్ చేసేసాను అనమాట. చూసారు కదా, ఇట్లా కట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని మనము పెట్టేసేయాలన్నమాట. చూడండి, ఒక్కొక్క దాని లోపల ఇట్లా స్పూన్తో అయితే స్పూన్తో పెట్టేయండి, లేదంటే చేయితో అయినా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా పెట్టేసుకోండి. ఇదిగోండి, చూసారా, ఇట్లా ఫుల్ మొత్తం మనము కవర్ చేసేయాలన్నమాట. ఇట్లా అండి మిగిలిన అన్నిటి కూడా మనము పెట్టేసుకోవాలి. ఈ వంకాయల లోపలంతా కూడా మన ఉల్లికారాన్ని మంచిగా కూర్చేసాయండి, మంచిగా స్టఫింగ్ కోసం అనమాట. మంచిగా ఇట్లా స్టఫ్ చేసేసాను, దీన్ని పక్కన పెట్టాను. కొంచెం రిమైనింగ్ పేస్ట్ ఉన్నదైతే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మనము ఈ వంకాయల్ని మంచిగా ఆయిల్లో వేయించేసుకోవాలి కదండి. దానికోసం ఏంటంటే ఈ వంకాయలు పట్టే విధంగా ఉండే కొంచెం వెలడపాటి గిన్నె తీసుకోండి, లేదన్నా బాండి అన్న. చూడండి, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. సరిపోతుందండి, ఎక్కువేం పట్టదు. కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర అండి, కొంచెం క్రష్ చేసిన 2 ఎల్లిపాయలండి, అలాగే కరివేపాకు. ఇందాక మనము మిక్సీ జార్లో కూడా మనం పసుపు వేసుకోలేదండి, కొంచెం పసుపు తాలింపులో వేసేసుకోండి. కర్రీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. లేదంటే కనుక మీరు మిక్సీ వేసుకునేటప్పుడు జార్లో అయినా వేసేసుకోండి. కొంచెం ఇదంతా బాగా చుట్టుపట్ట తాలింపు అంతా కూడా మంచిగా వేగాలండి, వేగితేనే బాగుంటుంది. ఎల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాము.
ఇంకేం లేదండి. ఈ మనము స్టఫింగ్ చేసిన వంకాయలు ఉన్నాయి గదా! అవి అందులో వేసేసి మూత పెట్టి చక్కగా ఓ 5 మినిట్స్ కుక్ చేయాలి కదలకుండా. అయిపోయినట్టండి మన వంకాయి ఉల్లి కారం. చూసారా మంచిగా అవి కూడా కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయిపోయినాయండి. బాగా ఫ్రై అయితే ఎల్లిపాయలు మనం తినేటప్పుడు కొంచెం బావుంటదనమాట దానికోసం. ఇదిగోండి చూసారా? ఇదిగోండి ఇప్పుడు ఈ వంకాయలను వేసేసేస్తున్నాను. అందుకే చెప్పానండి కొంచెం పొడవుగా వెడల్పుగా ఉన్న గిన్నెలో వాడమని. అవేంటంటే ఆనియన్స్ అన్నీ వంకాయలన్నీ గూడా మంచిగా సరిపోతాయన్నమాట. అలాగే ఇదిగోండి మిగిలిపోయిన పేస్ట్‌ని గూడా వేసేస్తున్నాను చూడండి. ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందాం. మాడకుండా చక్కగా సిమ్‌లో పెట్టినా వంకాయ మగ్గిపోతుందండి. దీన్ని మూత పెట్టేద్దాం. మిడిల్‌లో ఒకసారి కలిపేసుకుందాం. ఇలా సిమ్‌లో పెట్టేద్దామండి. కదిలించకుండా ఒక 4-5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. ఇదిగోండి ఒకసారి మిడిల్‌లో అప్పుడప్పుడు కలుపుకుంటూ మనము వీటిని వేయించుకుందాం. చూడండి జాగ్రత్తగా కొంచెం కిందకి పైకి అట్లా. బాగా సిమ్‌లో పెట్టేసుకున్నామండి. అప్పుడే చక్కగా మగ్గిపోతదనమాట. హైలో పెట్టేస్తే మాడిపోతది. ఆనియన్ పేస్ట్ కూడా వేసాం కదా! అందుకని. మిడిల్‌లో ఒకసారి కలుపుకుందామండి. ఇదిగోండి చూసారా? కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి. చక్కగా అయిపోయినట్టు అనమాట. ఒకసారి మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. చెప్పా కదా త్వరగా అయిపోతది వంకాయ ఉల్లి కారం అని. పెద్ద టైం టేకింగ్ కూడా ఏమి ఉండదనమాట. త్వరగా అయిపోయే రెసిపీ ఇది. ఇంకొక 1 మినిట్ ఉంచండి. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా కూడా వదిలేస్తుందనమాట. మంచిగా కుక్ అయిపోయిందండి. మన వంకాయ ఉల్లి కారం. కొంచెం లాస్ట్‌లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి. ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. వేసాక ఒక్కసారి నెమ్మదిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతదనమాట. వీటిని జాగ్రత్తగా కలిపేద్దాం. చూసారా? చూస్తుంటేనే చక్కగా వేడి వేడి అన్నంలో అబ్బా! తినేస్తే బావుండు అన్నట్టు అనిపిస్తుంది కదండీ! ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారా? మన వంకాయ ఉల్లి కారం చాలా ఫాస్ట్‌గా, టేస్టీగా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇగో చూసారండి వంకాయ ఉల్లి కారం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మామూలుగా లేదు. ఇలా కొంచెం గ్రేవీ గూడా వచ్చే విధంగా చేశా అండి. రైస్‌లో గూడా మనం చక్కగా కలుపుకొని తినటానికనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇదిగో చూసారా వంకాయ మనం ఇలా చక్కగా ఒక వంకాయ వేసేసుకున్నామంటే రైస్‌లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. చాలా బాగొచ్చిందండి. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.